జగన్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా మొదలుపెట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారు. ఇది అసలు వాస్తవం. అయితే ఇక్కడ టీడీపీ వైఖరి విచిత్రంగా ఉంది. అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పడం, బాబు నుంచి కార్యకర్త వరకు తనపై పెంచుకున్న అపారమైన అభిమానాన్ని పణంగా పెట్టి తన రాజకీయ లబ్ధి కోసం ఏపీ సీఎంపై లాలూచీ ఆరోపణలు చేయడం మహాదారుణం. ఈ విషయంలో మొదట రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడానికి అభిమానం అడ్డొస్తే వారి వ్యాఖ్యలపై ఖండన చేయాలి. ఆ తర్వాత జగన్ అన్కోపై ధ్వజమెత్తాలి. కానీ అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని వదిలేసి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం చిచ్చు రాజేసి వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం విచిత్రం. తాజాగా ఖండించిన మంత్రి సబిత, మంత్రి నిర్మల ఇద్దరు రేవంత్ రెడ్డి పేరెత్తలేదు. అభిమానమో, గౌరవమో, భయమో, లేక భయంతో కూడిన గౌరవాభిమానమో, పైగా తెలంగాణ రాజకీయాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు అంటూ లైట్. ఇక్కడ రాజకీయాల్లో భాగంగా ఫైట్. అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. మన అభిమానాన్ని ఎన్కాష్ చేసుకున్న వారిపై బానిసత్వం తగదు.